పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కానీ ఆయన ఒక అద్భుతమే. మనం ఎన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెంచుతుందే తప్ప, ఎవరు ఎంత తగ్గిద్దాం అనుకున్నా కూడా ఆయన స్థాయి పదింతలవుతుందే తప్ప, ఎక్కడ ఆయనని కించపరిచేంతలా ఆయన ఏ రోజు కూడా ఆయన వర్క్ చేయరు. ఏదో సినిమాలో ఉంటది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన స్వరార్జితాన్ని, తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లనేది, తన ఆస్తులని అన్నీ అమ్ముకుంటూ ఒక నిజాయితీగా ఒక పార్టీని నడుపుకుంటూ ఈరోజు 10 ఏళ్ల పాటు వచ్చింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి సంకల్ప బలం. అంత బలంగా ప్రజల గురించి మాత్రమే ఆలోచించేటువంటి నాయకుడు ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారు. అంటే ప్రజల కోసం ఎక్కడ నెగ్గాలో కాదు, ప్రజల కోసం ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 పార్టీలను ఏకం చేసి, పోటీ చేసి, గెలిపించి వైఎస్ఆర్సీపీ పార్టీని అధాపాతాళానికి తొక్కుతాను అని చెప్పి చాలా బలంగా వేస్తే చాలా సిల్లీగా అనుకున్నారు. ఈయనేంటి 151లో ఉన్నటువంటి ఆ వాళ్ళను అంటున్నారు, వీళ్ళేమో 3 పార్టీలు కలిసినా కూడా కొడతారా లేదా అనుకునే స్థాయి నుంచి కొడితే 11 స్థానాలకు పడిపోయేలాగా, ఆ పార్టీ కూకటి వేళ్లతో పిగిలించిపోయేలా కొట్టిన దెబ్బ మనం చూసాం. కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని స్థితికి పవన్ కళ్యాణ్ గారి బలమైనటువంటి సంకల్పం తీసుకొచ్చింది. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి 3 పార్టీలు మూలం, 3 పార్టీలు కలిసి ఉంటేనే బలం. ఆంధ్రప్రదేశ్కి 3 పార్టీల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన దగ్గరికి ఏ కష్టం వచ్చినా ఆయన తీరుతుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగింది. మాకు కష్టం ఉంటే ఎవరినైనా సరే, ఎంత బలంగా అయినా సరే కొట్లాడే దమ్ము ఉన్నటువంటి నాయకుడు, అధికారం ప్రతిపక్షం అని లేకుండా నిలబడేటువంటి నాయకుడు అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటు శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు కూడా అందరూ జనసేన పార్టీ వైపు వచ్చి అక్కడున్నటువంటి జనవాణి కార్యక్రమాలకి ఆయన అర్జీలు కావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటో మనం చూడొచ్చు. ఎంతమంది ఎన్ని రకాలుగా కుట్రలు పన్నుతున్నా, వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం, పార్టీ స్వలాభాల కోసం చూసుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజల అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయం అంటే ప్రజలకు ఉపయోగపడాలి తప్ప వ్యక్తిగతంగా కాదు, పార్టీల కోసం కాదు అనే విధంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు. ఆయన ఉంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది అనుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనను మతను ఆకర్షించారు ఉంటే ఆయన ఆలోచన అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని తిట్లు తిన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని ఎక్కడ ఎటువంటి ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకుండా, కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆశించకుండా బలంగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు దొరికాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడు. ఆయనతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈసారి ముడిపడి ఉంది. 2029కి నిజంగా ఆయన ఒక బలమైన అడుగులు వేస్తున్నారు. చైర్లు ఆయన కుర్చీలు ఆయన వెనక వెళతాయే తప్ప ఆయన కుర్చీల కోసం వెళ్ళే టైప్ కాదు. పదవులు ఆయనకి వెతుక్కుంటూ వస్తాయే కానీ పదవుల కోసం ఆయన వెతుకులాడే మనిషి కాదు. సో ఆయన వ్యక్తిత్వానికి, ఆయన కష్టానికి, ఆయన సంకల్ప బలానికి, ప్రజల కోసం తను తీసుకున్నటువంటి ఒక నిజాయితీ గల అడుగులకి డెఫినెట్గా ముఖ్యమంత్రి అంటే ఇంకొక పదవైనా సరే ఆయనకి వెతుక్కుంటూ రావాల్సిందే అనే తరహాలో ఆయన పనులు ఉన్నాయి, ఆయన కనిపిస్తున్నాయి. ఎన్నో అంటే ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే ఆయన ఎన్ని అద్భుతాలు సృష్టిస్తే ఇంకొకటి అనేది ప్రజలకు తెలుసు. సో ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే ఎన్నుకుంటారు. అది ఎవరిని అడిగి తీసుకునేది కాదు, అది వాళ్ళకు వాళ్ళుగా ఇవ్వాలి. అది పవన్ కళ్యాణ్ గారు 2024 డిప్యూటీ సీఎంగా ఆయన ఏమి వెళ్ళి అడగల. ఆయనకిస్తే దానికి అందం వస్తుంది అని చెప్పి, ఆ మంత్రి శాఖ ఇస్తే ఆయనకి బలంగా చేయగలుగుతారు అని చెప్పి ఆయన ఏరి కోరి ఇచ్చినటువంటి పదవి అలాంటిది. సో డెఫినెట్గా ఎవరు ఏం అడగాల్సిన పని లేదు. ఒక మంచి నాయకుడిని మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయనడంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఎటువంటి సందేహం లేదు అని